విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఇక పూర్తి సమాచారం మేరకు క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని, ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో స్థానిక లయోలా హై స్కూల్లో గత 2 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రీడలను సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో భాగంగా ఆయన తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ క్రీడల్లో మంచి ప్రతిభను కనబరిచిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్రీడల పట్ల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రతి స్కూల్లో ఆట వస్తువులు ఉండే విధంగా నిధులు కేటాయించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. నుండి వెళ్తారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒలింపిక్స్ కప్, గోల్డ్ మెడల్ సాధిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో మంచి కోచ్లు తీసుకొచ్చి గుర్తించి మన ఆంధ్రాలో క్రీడాకారులకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ట్రైనింగ్, కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన టీమ్స్ ని రాబో కాలంలో ఇప్పటి నుండి మొదలుపెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతారు మన లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు కూడా చక్కగా భవిష్యత్తులో కూడా ఈ క్రీడల్లో ఈరోజు జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్ అనే వాళ్ళు రేపు నేషనల్ లెవెల్లో, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపులోకి రావాలి, మంచి అవార్డ్స్, రివార్డ్స్ సాధించాలని విద్యార్థులందరినీ నేను కోరుకుంటున్నా. అట్లాగే రానున్న కాలంలో అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది. 2027 కల్లా అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో స్పోర్ట్స్ సిటీ డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిపే విధంగా పెద్ద స్టేడియం నిర్మాణం కూడా పూర్తవుతుంది. అక్కడ జరిగితే దాన్ని అందరూ చప్పట్లతో స్వాగతించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గతంలో ఏ గేమ్స్ లో సెలక్షన్ అయినా రాజకీయాలు జరిగాయి గత కాలంలో, మధ్యలో 5 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, క్రీడా శాఖ మంత్రి ఒకటే చెప్పారు, ఎవరు మెరిట్ ఉంటే వారిని తీసుకోండి, దీనిలో సెలక్షన్ లో ఎలాంటి తప్పులు చేయొద్దు. సెలక్షన్స్ ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏదైనా సరే స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసినా, నేషనల్ టీమ్ సెలెక్ట్ చేసినా పారదర్శకంగా ఉండాలని ఈ రోజు ఎన్డీఏ పాలనలో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మంచి టీం ని సెలెక్ట్ చేసినందుకు కోచ్ కి, సెలక్షన్ టీం కి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. 2% రిజర్వేషన్ ఉంది ఈ రోజు ఉద్యోగాల కోసం. దానికోసం భవిష్యత్తులో దాన్ని ఇంకొంచెం పెంచమని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ఉద్యోగాల్లో గానీ, అలాగే చదువులో గానీ ఇంకా 2% నుండి దాన్ని 4% కూడా పెంచమని మీ అందరి తరఫున, నేను క్రీడాకారుల తరఫున నేను చంద్రబాబు గారిని అడుగుతానని ఆయన దృష్టికి తీసుకెళ్తానని మనం చేస్తున్నా. బాల్ బ్యాడ్మింటన్ లో ఆల్ ఇండియాలో సిల్వర్ మెడల్ సాధించారు. ఆల్ ఇండియా లెవెల్లో సిల్వర్ మెడల్ సాధించారు మన సేవల్యపురం మండలం దేవమణి లూథియా ఆల్ ఇండియాలో బాల్ బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ సాధించినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని కోరుతున్నా. ఈ పాఠశాల విద్యార్థి రాధాకృష్ణ కోచ్, ఈయన రండి మాస్టర్, ఆల్ ఇండియా లెవెల్లో మనకి మెడల్ సాధించారు వీళ్ళ శిష్యులు అని చెప్పేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని సందర్భంగా కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఉంటే నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం అవార్డులు సాధించుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే బసవరాణి ఒక అమ్మాయి త్రిబుల్-ఐటీ సీటు సేవలేపురం నుండి, కనమరపూడి అమ్మాయి మన పక్కనే విలేజ్, ఒక పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి త్రిబుల్-ఐటీ సీటు కొట్టింది స్పోర్ట్స్ కోటాలో. మరి మనందరం కూడా చాలా సంతోషపడాలి. స్పోర్ట్స్ కోటాలో ఈ త్రిబుల్-ఐటీ సీటు సాధించింది. అందుకే మీరందరూ కూడా గేమ్స్ లో, స్పోర్ట్స్ లో, కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీరు ప్రతిభను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో, లోకేష్ గారి ఆధ్వర్యంలో మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని క్రీడాకారులందరికీ, విద్యార్థులందరికీ తెలియజేస్తూ, విన్నర్స్, రన్నర్స్ ప్రైజులు సాధించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి క్రీడాకారుడికి, విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.